అందరికీ నమస్కారం. 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ అనేది రాబోతుంది. అయితే ఉగాది వచ్చేలోపు వంటగదిలో ఉండే ఈ వస్తువులను మీరు బయటకు పడేయాలి. లేదంటే కొత్త సంవత్సరంలో కూడా కష్టాల పాలవుతారు. వంటగదిలో ఇలాంటి వస్తువులు అస్సలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఈ ఉగాదిలోపు ఆ వస్తువులను తొలగించి కొత్త వస్తువులను పాత వస్తువును తొలగించి కొత్త సంవత్సరంలో ఐశ్వర్యాన్ని ఆహ్వానించండి. అలా కాకుండా ఆ వస్తువులను తొలగించకుండా అలాగే ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి రానే రాదు. కొత్త సంవత్సరంలోనే అనేక రకాల కష్టాలు మీరు అనుభవించవలసి వస్తుంది. కొత్త సంవత్సరంలో ధనం మీ దగ్గరికి రాదు. చేతిలో రూపాయి కూడా మిగలదు. దరిద్ర దేవత అనుగ్రహం లభిస్తుంది. ఇక మీరు అప్పుల పాలైపోయి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. కనుక ఈ ఉగాదిలోపు ఈ వస్తువులను తీసి బయట పడేసి మీకుండే అటువంటి దరిద్రాన్ని వదిలించుకోండి. మరి ఇంతకీ ఈ ఉగాది వచ్చేలోపు వంటగదిలో ఏ వస్తువును తీసి బయట పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకేం చెప్తున్నామో అంతానో అర్థమవుతుంది. అలాగే వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ రూపంలో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది అనేది తెలుగువారి పండగ. ఉగాది రోజున అందరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. ఉగాది రోజున ఎవరు కూడా నలుపు మరియు నీలం రంగులో ఉండే అటువంటి దుస్తులను ధరించకూడదు అనే విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఉగాది రోజు శుభానికి సూచకాలైన నలుపు మరియు నీలం రంగులో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీరు ఏదో ఒక సమస్య వెంట తెచ్చుకొనే ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈ ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు. మీ పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు ఎవరు కూడా ఈ ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు. కోరి మీరు కష్టాలను తెచ్చుకోవద్దు. అలాగే ఈ ఉగాది రోజు ఇంట్లో ఆడవారు ఈ కూరను వండకూడదు. ఎవరు కూడా ఈ కూరను తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది. మరి ఆ కూర ఏమిటి అంటే చికెన్, మటన్. అవునండి, ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు. గుడ్లు, చేపలు, రొయ్యలు, పీతలు, మాంసం, మటన్ ఇవేవి కూడా ఉగాది రోజు తినకూడదు. కాదని తింటే మాత్రం మీకు 7 జన్మల దరిద్రం కలుగుతుంది. కాబట్టి ఉగాది రోజు ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఉగాదిలోపు వంటగదిలో ఉండే కొన్ని వస్తువులను తీసి బయట పడేయాలి. లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాలు వస్తాయని మనకు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మొట్టమొదటిగా వంటగదిలో బూజు అనేది ఉండకూడదు. కాబట్టి మీ వంటగదిలో పూజ ఉంటే ఉగాదిలోపు ఆ బూజును మీరు దులపండి. దులిపిన తర్వాత ఆ చెత్తనంతా కూడా తీసుకెళ్ళి బయట పడేయండి. అలానే ఇంట్లో ఎక్కడ మూలలా పెట్టకూడదు. చాలామంది ఇళ్లను గమనిస్తే వారి ఇల్లంతా కూడా బూజులు పట్టి ఉంటుంది. అలా బూజులు పట్టి ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు నచ్చదు. ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచాలి. మరీ ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి మీ వంటగదిని క్లీన్గా లేకపోతే కనీసం ఈ ఉగాది వచ్చేలోపైనా సరే ఒకసారి క్లీన్ చేసుకోండి. వంటగదిలోని బూజును దులపండి. ఆ బూజును దులిపి పడేయండి. అప్పుడే కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. లేదంటే అన్ని రకాల కష్టాలు వస్తాయి. అలాగే ఆడవారు వంటగదిలో ధాన్యాలు పెట్టి ఎలా వదిలేస్తారు అంటే గోధుమలు, రవ్వలు, పిండిలు లాంటివి ఎప్పుడూ ఒక డబ్బాలో వేసి వదిలేస్తూ ఉంటారు. వాటికి పురుగులు పట్టినా తీయరు, మర్చిపోతారు. అలాంటి పాడైపోయిన పదార్థాలు, పురుగులు పట్టిన పదార్థాలు అస్సలు వంటగదిలో ఉండకూడదు. ఎందుకంటే అలా ఉంటే మనకు అనారోగ్యం పాలవుతాం, దరిద్రం పడుతుంది. కనుక మీ వంటగదిలో పురుగు పట్టిన రవ్వలు, పిండిలు ఉంటే వాటిని ఉగాదిలోపు మీ వంటగది నుండి పూర్తిగా తొలగించండి. అప్పుడే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ విధంగా ఉగాది
వచ్చేలోపు మీ ఇంట్లో పగిలిపోయిన గాజులు, పగిలిపోయిన అద్దాలు లాంటివి ఉంటే వాటిని తీసి బయటపడేయండి. తెగిపోయిన చెప్పులు, పనికిరాని చెప్పులు, చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన గొడుగులు, తెగిపోయిన గొడుగులు, పనికిరాని బాటిల్స్, పనికిరాని స్టీల్ సామాన్లు, అలాగే వస్తువులు అంటే కర్రీ వండుకునే బాండీలు, గ్లాసులు, వాటర్ బాటిల్స్, పగిలిపోయిన బకెట్లు, మగ్గులు, పనికిరాని అట్టపెట్టెలు ఇలాంటివన్నీ కూడా తీసి బయటపడేయండి. మీకు పనికిరాని వస్తువులను ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. అవే సగం దరిద్రాన్ని మనకు తెచ్చి పెడతాయి కనుక అలాంటి వస్తువులని ఈ ఉగాదిలోపు తీసి బయటపడేయండి. ఒకవేళ ఆ వస్తువులు ఎవరికైనా ఉపయోగపడితే వారికి మీరు దానంగా ఇచ్చేయండి. అంతేకాని వాటిని అలా ఇంట్లో అస్సలు ఉంచకండి. కాదని ఉంచితే మాత్రం కొత్త సంవత్సరంలో కూడా మిమ్మల్ని ఆ దరిద్రం వదలదు. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగదు. ఇక మీరు ఎప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటారు. ధనం అనేది చేతిలో నిలవదు కనుక అందరూ ఈ ఉగాది వచ్చేలోపుగా ఈ వస్తువులను తీసి బయటపడేసి మీరు మీ అదృష్టం మీ ఇంట్లోకి ఆహ్వానించండి. ఉగాది చైత్రమాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకులు చిగురులతో, కోకిల రాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. అయితే ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా తెలిస్తే పరోక్షంగా కవి కలలో ఉగాది పాటల్లో కనిపిస్తుంది. శశిధ ఋతువుల్లో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి తెలుగువారు ఈ పండుగను బాగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాదు వసంత ఋతువు కూడా ఆ రోజు నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషేకుడైన ఈరోజు ప్రశంసలోనికి వచ్చిందని మరో కథ కూడా ఉంది. ఉగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. అంటే నక్షత్ర గమనాన్ని. అది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే. ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుత యుగం కాగా ఆ యుగానికి అది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములను కలిగి ఉన్నది. అయితేనే అర్థవంతమనే చెప్పే భావం ఏమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి మొక్కలు వగరు, కొత్త సవాలును పరిష్కారం. సహనం కోల్పోయేటటువంటి చేసే పరిస్థితులకు సంకేతం. ఇక ఈరోజు శతాయుష్యం, వజ్రదేహ, దాదాత్యార్థ, సుఖనిచయ, సర్వారిష్ట వినాశంచ నింబకం, దళభక్షణం అనే శ్లోకాన్ని చదవాలి. వేపపూతతో కూడిన ఈ ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశ్యమై సర్వారిష్టాలు తగ్గిపోతాయని, 2 సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం. ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ. ఈ పండుగ రోజున వేపపువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడి తప్పకుండా తినాలి. ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ణాతులైన జ్యోతిష్య పండితుల శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు అందరూ నూతన సంవత్సరంలోకి శుభ అశుభ ఫలితాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వాళ్ళ విధితో సంపదలను, వారంతో ఆయుష్, నక్షత్రంతో పాప ప్రక్షాళన యోగం వలన వ్యాధి నివృత్తి కారణం వల్ల గంగా స్నానం చేసిన పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం. ఈ కాలంలో మామిడికాయలు రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం, వర్షాకాలం చలికాలానికి ఉపయోగపడడానికి వీలుగా మామిడి పచ్చలను, ఇతర కాయలను ఎండబెట్టి ఊరబెడుతూ ఉంటారు. తెలుగువారి ఇళ్లల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినదిగా ఆవకాయ. ఇలా వివిధ విశేషాలకు నాంది ఈ ఉగాది. తెలుగువారి ఉగాది రోజున ప్రాపదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు.
ఎందుకంటే ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారి దాహార్తిని నింపడమే వారి ఉద్దేశం. చలివేంద్రం స్థాపించే మత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచించారు. ఈ ఎండలకు తట్టుకోవాలి అంటే నీరు ఒకటి ఇస్తే సరిపోదు కదా, అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు, గొడుగులు కూడా దానం చేయాలని మన పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మకుంభదానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు. ఉగాది ప్రత్యేకించి ఏ దైవాన్ని కాదు కాబట్టి ఈరోజు ఇంతకుముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్తే మరీ మంచిది. ఉగాది పండుగ తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు. ఉగాది అంటే యుగ్ ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్లకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థము కూడా ఉంది. ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం. ఆది మొదలయ్యే ఈ రోజు ఉగాది రోజు నుండి తెలుగువారి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొట్టమొదటి పండగ. ఉగాది రోజు కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. Thanks for watching. Please like the video, share the video and subscribe the channel.